హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో చిక్కుడుకాయల ఫ్రై చేయబోతున్నానండి. అదే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి బ్రాడ్ బీన్స్ ఫ్రై అన్నమాట. ఒక గుప్పెడు చిక్కుడుకాయలతో బోలుడంత ఆరోగ్యం ఉందండి. మరి ఈ వీడియోను ఈ కర్రీని చూస్తూ మరి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో నేను ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కేజీ చిక్కుడుకాయలని తీసుకొని వీటికి పీసులు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ చిక్కుడుకాయలో బోలెడన్ని పోషక విలువలు ఉన్నాయండి. ముందు వీడియోలో నేను చెప్తూ ఉంటాను. మెయిన్గా అయితే ఇది షుగర్ పేషెంట్స్కి, అలానే హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. సో స్టేబుల్గా ఉంచుతుందండి షుగర్ లెవెల్స్ని కానీ బీపీ లెవెల్స్ని కానీ. సో ఇక్కడ నేను వీటిని కడిగి శుభ్రంగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనం ఉడికించుకునే టైంలోనే ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల చిక్కుడుకాయ ముక్కలకి ఉప్పు పడుతుందండి. అలానే చిక్కుడుకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. వీటిని కనీసం ఒక 10 నిమిషాల పాటు, అంటే 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఆల్మోస్ట్ చిక్కుడుకాయలు 50% అయితే కుక్ అయిపోయినాయండి. ఎక్కువ శాతం కుక్ అయిపోతే బాగోదండి, ఎందుకంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చిదిరిపోతుంది ముక్క అనేది. అందుకనేసి ఇలా 50% మాత్రమే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు అనేది మనం చల్లార్చిన తర్వాత మాత్రమే మనం వడకట్టుకోవాలండి. ఎందుకంటే ఈ చిక్కుడుకాయలో ఉన్న పోషక విలువలు మొత్తం ఆ వాటర్లోకి దిగుతాయి. మీరు సాల్ట్ కలుపుకొని ఆ వాటర్ కూడా తాగొచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా 1 టీ స్పూన్ ఆవాలని, అలానే 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినప్పప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పోపు మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వగానే నేను ముందుగా మీడియం సైజు ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు దోరగా మగ్గిపోగానే ఇప్పుడు ఇందులో నేను ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇదొక మీకు మంచి టిప్ అండి. ఆయిల్ చిందిపోకుండా ఉండాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన తర్వాత మీరు కరివేపాకు వేసుకుంటే ఆయిల్ చిందదండి. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఉడికించుకొని వడకట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నీరేమీ లేకుండా వడకట్టేసుకున్నానండి. ఆ చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిసేలాగా తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు నేను ఫ్రై చేసుకుంటున్నాను. మూత ఏమీ పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ముక్క ఉడికిందండి. కానీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు. మీరు ముందు ముక్కని తిని చూడండి. ఉప్పు ఎక్కువ పట్టలేదు అంటే ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే తక్కువ యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవడం వల్ల మనకి ఈ చిక్కుడుకాయలో ఉన్న నీరు మొత్తం మగ్గిపోతుంది, మనకి ముక్క పొడి పొడిగా వస్తుందన్నమాట. అందుకని ఉప్పు పసుపు వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి చిక్కుడుకాయ అనేది ఫ్రై అయిపోయిందండి. ఈ టైంలో నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు కారం. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఈ కారాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కారం ఏగకపోతే మన కూర చాలా మంటగా ఉంటుంది, అసలు టేస్ట్ అనేది కూడా ఉండదన్నమాట. ఈ చిక్కుడుకాయ అనేది మీ పిల్లలు చిక్కుడుకాయ పైన తొక్కు తినకపోతే గింజలైనా అలవాటు చేయండి, వాటిని ఉడకబెట్టి పెట్టండి, లేదా
వాటిని ఉగ్గానీలాగా అన్నా చేసి పెట్టండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మసాలా కోసం ఇక్కడ వెల్లుల్లిపాయలు అలానే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసేసుకొని వాటిని ఇట్లా పౌడర్ లాగా చేసుకొని వాటిని ముందుగా ఈ ఉప్పు పసుపు కారాలు వేసుకొని వేగుతున్న ఈ ఫ్రైలోకి వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. వెయిట్ లాస్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి, డైట్లు చేయాలి అనుకునే వాళ్ళు వాళ్ళ రోజువారీ ఫుడ్లోని ఈ చిక్కుడుగాయని చేర్చుకుంటే ఏదో ఒక రూపాయల చిక్కుడుగాయని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అండ్ హార్ట్ అటాక్ రాకుండా కూడా చాలా సహకరిస్తుంది. కనీసం వారంలో ఒక 4 సార్లైనా ఈ చిక్కుడు గింజలు తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి చూడండి, ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదూ. ఇటువంటి టేస్టీ రెసిపీస్ మరెన్నో నేను మీ ముందుకు తీసుకురావాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.